ఘనంగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమల శాఖ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మంత్రి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని నందికూడలి వద్ద ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రి శ్రీధర్ బాబును ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, నాయకులు జక్కు రవీందర్, సుముఖ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు ఒజ్జల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామ్దేవుని మొగిలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా వారి ఇలవేల్పు కాబట్టి అర్చన చేయించడం జరిగింది. అది కాకుండా నంది కూడలిలో పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని, అదేవిధంగా మంచి శక్తియుక్తులు ఆ భగవంతుడు వారికి వారి కుటుంబానికి ప్రసాదించాలని ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా గౌరవనీయులు పెద్దలు ఐటీ శాఖ మాత్యులు అందరి శ్రేయభిలాషి శ్రీ శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి పేరు మీద ఆ దేవదేవుడు లక్ష్మణస్వామి యొక్క పూజా కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో ఆ దేవుడు శ్రీధర్ బాబు కుటుంబాన్ని చల్లగా చూడాలని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరిగే యొక్క విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రుడు దినేష్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వారి జన్మదిన సందర్భంగా వారి బయట దేశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన, ధర్మపురి నియోజక ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు వారి మిత్రుడిగా నేను తెలియజేస్తున్నాను.